ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న తిరుపతి నగరంలో బుల్డోజర్ సంస్కృతిని అరికట్టాలని వేణుగోపాల్ కాలనీ ఇళ్లను కూల్చివేతకు కారకులైన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నేడు యశోధ నగర్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఆర్పీఐ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి అంజయ్య, సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి, చిట్టిబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుగట్ట నగేష్, సిపిఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పి వెంకటరత్నం, స్థానిక హక్కుల పోరాట కమిటీ కన్వీనర్ డిఎంసి భాస్కర్, వేణుగోపాల్ కాలనీ ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ జి వెంకటేష్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన వక్తలు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయకపోయినా, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా లక్షలాది రూపాయలు పెట్టి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని ఆ ఇంట్లో కాపురముంటూ పంచాయతీ ఇచ్చిన ఇంటి పన్ను, కరెంటు మీటరు, రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఎలా సర్వహక్కులు కలిగి ఉన్న వీరిపై దాడి చేసి ఇళ్లు కూల్చివేయడం దారుణమైన చర్యని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి ప్రాంతం, రోజు లక్షలాది మంది యాత్రికులు, భక్తులు వచ్చి వెళ్తున్న ప్రాంతం. అయితే ఇటువంటి ప్రశాంత వాతావరణం కలిగిన తిరుపతిలో బుల్డోజర్ దాడి చేసే సంస్కృతి, రౌడీలతో దౌర్జన్యంగా ఇళ్లు కూల్చివేసే సంప్రదాయం మొదలైందని, ఈ సంస్కృతిని పోలీసులు అరికట్టాల్సింది పోయి చోద్యం చూస్తున్నారని తెలిపారు. తిరుపతి ఆనుకుని ఉన్న వేణుగోపాల్ కాలనీలో గత నెల 26వ తేదీ అర్ధరాత్రి 300 మంది రౌడీలు మద్యం సేవించి 7 జేసీబీలను, ఒక ట్రాక్టర్ను తీసుకువచ్చి 80 ఇళ్లను కూల్చివేసి నేటికి 20 రోజులు కావస్తున్నా ఈ ఘటనకు కారకులైన వారిని గుర్తించడంలో, వారిని అరెస్టు చేయడంలో పోలీసులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఈ సమస్య పట్ల ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు ప్రభుత్వం ఆదుకొని వారికి వారి స్థలాలలో ఇళ్లు కట్టించి న్యాయం చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి సుబ్రహ్మణ్యం, ఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో బుల్డోజర్ సంస్కృతి తీవ్రంగా విస్తరిస్తూ ఉంది. వేణుగోపాల్ కాలనీలో 20 రోజుల క్రితం సర్వస్వం ధ్వంసం చేశారు. ఒక్కరిని కూడా వీరికి అరెస్ట్ చేయలేదు, గుర్తించలేదు. పోలీసు వైఫల్యం తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక రకంగా చూస్తే తిరుపతి బుల్డోజర్ సంస్కృతికి ఒకవైపు రౌడీ షీటర్లు, గోండాలు వీళ్ళు కారణమైతే, రెండో వైపు కఠినంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు యంత్రాంగం కూడా కారణం అవుతూ ఉంది. ఈరోజు ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత కూడా ఒకరిని కూడా గుర్తించలేకపోయే దుస్థితిలో ఉన్నారంటే వీళ్ళ భాగస్వామ్యం లేకుండా ఉందని నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారు నేరుగా ఎస్పీ గారికి, సిఈకి ఫోన్ చేసి కూడా చెప్పారు, వాళ్ళందరినీ ఇచ్చేయండి, ఇంత ఎట్ట చేస్తారని చెప్పేసి. ఏమైనా స్థల వివాదాలు ఉంటే చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వాటి ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇటువంటి దుర్మార్గాలు దీనికి పరిష్కారం కాదని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు ఎస్పీ గారు దీన్ని ఆలోచించి నిర్ణయం చేయాలి. తిరుపతి ప్రశాంతత లేకపోతే అంటే భక్తులు కానీ, తిరుపతి ప్రజలు కానీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ రూపంగా తిరుపతిని కాపాడుకోవడం కోసం, ఈ ఉద్యమం కోసం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వేణుగోపాల కాలనీ ధ్వంసానికి కారణమైన వాళ్ళని, వాళ్ళ మోసం చేసిన వాళ్ళని, వాళ్ళకి ఈరోజు వత్తాలు పలుకున్న వాళ్ళ మందర మొత్తం చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కూడా దీంతో భాగస్వామ్యం అయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము వస్తే ప్రశాంతంగా ఉంటుంది, అన్ని ప్రాంతాల్లో రోడాయుజాన్ని, గోండాయుజాన్ని మేమంతా కూడా పూర్తిగా నిర్వీరిస్తామని చెప్తే ఈ రకంగా విజృంభించే పరిస్థితి అనేది వాళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం కాలేదు. హోమ్ మినిస్టర్ ఏం చేస్తారో, డీజీపీ ఏం చేస్తారో మాకు అర్థం కాలేదు. దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా విస్తరిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తిరుపతి అర్బన్ మండలం వేణుగోపాల కాలనీకి సంబంధించి 20 రోజుల క్రితం నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రిలో కాపరాలు ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి కుటుంబాలన్నిటి కూడా నిర్దాక్షిణ్యంగా మరి జేసీబీలతో మరి కూల్చేయడం జరిగింది. ఈ సంఘటన పైన కలెక్టర్, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి వేణుగోపాల కాలనీకి ఇంత అన్యాయం జరిగితే, ఒక కాలనీనే నిర్మూలించేస్తే మరి ఇప్పటి వరకు పోలీసులు వారిపైన ఎవరైతే ఆ కాలనీని కూల్చివేసడానికి బాధ్యత వహించారో వాళ్ళపైన ఇంతవరకు కేసులు నమోదు చేయలేదు. అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి పెట్టి కూడా కేసులు పెట్టాం. వాటిపైన ఇంతవరకు విచారణ లేదు. అంటే చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ సంఘటనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకోవడానికి వేణుగోపాల్ కాలనీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణం జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము మాట్లాడతాం. ఈరోజు వేణుగోపాలపురం పేదల ఇల్లు కూల్చివేతపై ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ తిరుపతిలో ఉన్నామా లేకపోతే ఏడన్నా బీహార్లో ఉన్నామా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏందండి ఇల్లు కూల్చివేయటం, కనీసం దాని మీద కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దాని మీద ఇంతవరకు ఒక కొలిక్కి కూడా రావటం లేదు. ముద్దాయిల్ని ఇల్లు కూల్చివేసిన ముద్దాయిల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఇంక్లూడ్ చేయాలి. దీని మీద మేము కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఆశ్రయిస్తున్నాం. తొందరలోనే దీని మీద భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.